గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. మీలాంటి సీనియర్లేమో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం మీద ఆధారపడ్డారు, పరిపాలన సరిగ్గా చేయలేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఫెయిల్యూర్ అని మీరు అంటున్నారు. కానీ జగన్ గారి వల్ల ఓడిపోయింది కాదు ఇది. ఇక్కడ టార్గెట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు అని వీళ్ళు పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు నీ ఒక సలహా చెప్తావు, నేను బుద్ధి బుద్ధి ఆచరించుతాను, లేకపోతే లేదు. నీ సలహా వల్ల ఓడిపోయినానని చెప్పడం అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. ఏదైనా నాయకుని మీద ఆధారపడే ఓటింగ్ ఉంటుంది. కానీ మందులు ఎస్పెషల్లీ ప్రస్తుత రాజకీయాల్లో రీజనల్ పార్టీస్ హవా నడుస్తుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. రీజనల్ పార్టీ అనేతలకి ముఖ్యమంత్రి ఉంటాడు, ఇంకా మిగతా క్యాబినెట్ అనేది నామకే వస్తుంది. సర్వము ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే నడుస్తాయి. ఒక 5 మంది 6 మంది సెక్రటరీలు వేసుకుంటున్నారు. ఆ సెక్రటరీలు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవే సెక్రటరీలు అయినా కానీ కలెక్టరేట్లు అయినా ఫాలో అవుతుంటారు. ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు అడ్వైజర్స్గా విన్నారనుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ అడ్వైజర్స్ వాళ్ళు ఏదో కొన్ని సలహాలు చెప్తారు. ఆ సలహాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అది నాయకుని మీద ఆధారపడి ఉంటుంది. అడ్వైజర్సే నడిపినారు ప్రభుత్వం అనే దానికి లేదు, ఆ సలహాల వల్లనే ఓడిపోయినారు అనే దానికి లేదు. అది ఒక నెపము, ఒక ఆరోపణ మాత్రమే. కానీ ఎప్పుడైనా కానీ పరిపాలన అనేది ముఖ్యమంత్రిని చూసే నడుస్తుంది ఏంట. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. క్యాండిడేట్లతో పని లేదు, నా బొమ్మను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా. మరి ఆయన బొమ్మను చూసినా కూడా ప్రజలు ఓట్లు వేయలేదు. ఆయన అనుకోండొచ్చు, ప్రజల్లో ఏముంది అనేది అంచనా వేయలేకపోవడం, అది అంచనా వైఫల్యం అంటారు. వైఫల్యంతో ఆయన మేకపోతు గాంభీర్యం, నేను గెలుస్తున్నాను, నా బొమ్మ చూసి ఓట్లు వేస్తారు అని చెప్పి ఏదో చెప్పుకున్నారు. కానీ తుదకేమైంది? ఆయన బొమ్మను చూసినారు, ఆయన్ను చూసినారు, ఆయన పరిపాలన చూసినారు. ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేటరికి అందరూ వ్యతిరేకంగా ఓట్లేసినారు. రాయలసీమలో ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అంటారు అనమాట. రెడ్డి సామాజికం ఆధిపత్యం ఉన్న ఏరియా కాబట్టి మాకు చాలా ఆధిపత్యం ఉంటుందని. కానీ ఇక్కడ ప్రజలు ఎంతగా డిసోన్ చేసుకున్నారంటే కారణము రెడ్డి సామాజిక వర్గం అనేది పూర్తిగా ఆయనకే చేసింది అనేది లేదు. ఎందుకంటే గ్రామంలో ఉంటే 2 వర్గాలుగా ఉంటారు. ఒక వర్గం తెలుగుదేశానికి చేసిండొచ్చు, ఒక వర్గం వైఎస్ఆర్సీపీకి చేసిండొచ్చు. అందువల్ల అందరూ మొత్తం అంతా గొంపగుత్తగా ఏకంగా ఓట్లు వేసినారనేది. రెడ్డి వర్గం అనేది ఒక 8% ఉండొచ్చు, 10% ఉండొచ్చు రాయలసీమలో. మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి కదా. రాయలసీమ ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు? అసలు రాయలసీమకి ఏం చేసినారని ఆయన రాయలసీమ ప్రజలు డిజోన్ చేయడానికి కానీ పెట్టడానికి. అప్పుడు వచ్చిన ఎలక్షన్లలో కూడా అన్ని ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, నెల్లూరు జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, శ్రీకాకుళం విజయనగరంలో రిజల్ట్ ఏ విధంగా వచ్చినాయో, రాయలసీమలో కూడా అదే విధంగా వచ్చినాయి రిజల్ట్. అప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈయనకు ఓట్లు వేశారు. ఎందుకంటే నన్ను ఒక మారు చూడండి అని ఆయన పాదయాత్రలు చేయడం అయితేనేమి, బస్ యాత్రలు చేయడం అయితేనేమి, తిరగడం అయితేనేమి, ప్రజలకు నేను వస్తే మీకు సుపరిపాలన అందిస్తారని చెప్పినారు, నమ్మినారు. చూద్దాం, ఈయన్ని ఒక మారు చూద్దామని ఓట్లు వేసి గెలిపించినారు. కానీ తుదకొచ్చేసరికి ఏం జరగలేదు అనేది వచ్చింది. అది మీలాంటి సీనియర్లేమో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం మీద ఆధారపడ్డారు, పరిపాలన సరిగ్గా చేయలేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఫెయిల్యూర్ అని మీరు అంటున్నారు. కానీ జగన్ గారి వల్ల ఓడిపోయింది కాదు ఇది. ఇక్కడ టార్గెట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు అని వీళ్ళు పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు నీ ఒక సలహా చెప్తావు, నేను బుద్ధి ఆచరించుతాను, లేకపోతే లేదు. నీ సలహా వల్ల ఓడిపోయినానని చెప్పడం అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. ఏదైనా నాయకుని మీద ఆధారపడే ఓటింగ్ ఉంటుంది. కానీ మందులు ఎస్పెషల్లీ ప్రస్తుత రాజకీయాల్లో రీజనల్ పార్టీస్ హవా నడుస్తుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. రీజనల్ పార్టీ అనేతలకి ముఖ్యమంత్రి ఉంటాడు, ఇంకా మిగతా క్యాబినెట్ అనేది నామకే వస్తుంది.
సర్వము ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే నడుస్తాయి. ఒక 5 మంది 6 మంది సెక్రటరీలు వేసుకుంటున్నారు. ఆ సెక్రటరీలు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవే సెక్రటరియట్లు అయినా కానీ కలెక్టరేట్లు అయినా ఫాలో అవుతుంటారు. ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు అడ్వైజర్స్గా విన్నారనుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ ఇంకొకరు కానీ అడ్వైజర్స్ వాళ్ళు ఏదో కొన్ని సలహాలు చెప్తారు. ఆ సలహాలు పాటించవచ్చు పాటించకపోవచ్చు, అది నాయకుని మీద ఆధారపడి ఉంటుంది. అడ్వైజర్సే నడిపినారు ప్రభుత్వం అనే దానికి లేదు, ఆ సలహాల వల్లనే ఓడిపోయినారు అనే దానికి లేదు. అది ఒక నెపము, ఒక ఆరోపణ మాత్రమే. కానీ ఎప్పుడైనా కానీ పరిపాలన అనేది ముఖ్యమంత్రిని చూసే నడుస్తుంది ఏంట. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. క్యాండిడేట్లతో పని లేదు, నా బొమ్మను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా. మరి ఆయన బొమ్మను చూసినా కూడా ప్రజలు ఓట్లు వేయలేదు. ఆయన అనుకోండొచ్చు ప్రజల్లో ఏముంది అనేది అంచనా వేయలేకపోవడం, అది అంచనా వైఫల్యం అంటారు. వైఫల్యంతో ఆయన మేకపోతు గాంభీర్యం, నేను గెలుస్తున్నాను, నా బొమ్మ చూసి ఓట్లేస్తారు అని చెప్పి ఏదో చెప్పుకున్నారు. కానీ తుదకేమైంది? ఆయన బొమ్మను చూసినారు, ఆయన్ను చూసినారు, ఆయన పరిపాలన చూసినారు. ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి అందరూ వ్యతిరేకంగా ఓట్లేసినారు. రాయలసీమలో ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అంటారు అనమాట. రెడ్డి సామాజికం ఆధిపత్యం ఉన్న ఏరియా కాబట్టి మాకు చాలా ఆధిపత్యం ఉంటుందని. కానీ ఇక్కడ ప్రజలు ఎంతగా డిజోన్ చేసుకున్నారంటే కారణము రెడ్డి సామాజిక వర్గం అనేది పూర్తిగా ఆయనకే చేసింది అనేది లేదు. ఎందుకంటే గ్రామంలో ఉంటే 2 వర్గాలుగా ఉంటారు. ఒక వర్గం తెలుగుదేశానికి చేసిండొచ్చు, ఒక వర్గం వైఎస్ఆర్సీపీకి చేసిండొచ్చు. అందువల్ల అందరూ మొత్తం అంతా గొంపగుత్తగా ఏకంగా ఓట్లు వేసినారనేది. రెడ్డి వర్గం అనేది ఒక 8% ఉండొచ్చు, 10% ఉండొచ్చు రాయలసీమలో. మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి కదా. రాయలసీమ ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు? అసలు రాయలసీమకి ఏం చేసినారని ఆయన రాయలసీమ ప్రజలు డిజోన్ చేయడానికి కానీ పెట్టడానికి. అప్పుడు వచ్చిన ఎలక్షన్లలో కూడా అన్ని ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలో రిజల్ట్ ఎట్లా వచ్చినాయో, నెల్లూరు జిల్లాలో రిజల్ట్ ఎట్లా వచ్చినాయో, శ్రీకాకుళం విజయనగరంలో రిజల్ట్ ఏ విధంగా వచ్చినాయో, రాయలసీమలో కూడా అదే విధంగా వచ్చినాయి రిజల్ట్. అప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈయనకు ఓట్లు వేశారు. ఎందుకంటే నన్ను ఒక మారు చూడండి అని ఆయన పాదయాత్రలు చేయడం అయితేనేమి, బస్ యాత్రలు చేయడం అయితేనేమి, తిరగడం అయితేనేమి, ప్రజలకు నేను వస్తే మీకు సుపరిపాలన అందిస్తారని చెప్పినారు, నమ్మినారు. చూద్దాం, ఈయన్ని ఒక మారు చూద్దామని ఓట్లు వేసి గెలిపించినారు. కానీ తుదకొచ్చేసరికి ఏం జరగలేదు అనేది వచ్చింది. అది